ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 35వ వచనము. ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని కృపకు జాతి గోడలు అనేవి లేవు గనుక ఆయనకు భయపడుతూ నీతిగా నడుచుకుంటే దేవుడు ఆ వ్యక్తిని తప్పకుండా అంగీకరిస్తాడు. కాబట్టి నీవు దేవుని సన్నిధిని నీ జీవితంలో ముఖ్యంగా నీవు చేసుకొని ఆయన చిత్తము తప్ప మరి దేనిని నీవు కోరుకోకుండా పాపాన్ని ద్వేషిస్తూ పవిత్రతను ప్రేమించి మాటల్లోనూ ఆలోచనలోనూ ప్రవర్తనలోనూ దేవునిని నీవు గౌరవించినప్పుడు, ఆయనను నీవు అంగీకరించినప్పుడు దేవుడు నీ యొక్క కుటుంబమును, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క మార్గములను ఆశీర్వదిస్తానని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీతిగా నడుచుకోనడం ద్వారా నీ జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఏమిటని మనం ఆలోచన చేసినప్పుడు, మొదటిగా మనం ఆలోచన చేస్తే దేవుని యందు నమ్మకం కలిగి జీవిస్తే నీకు దైవ సహాయం అనేది కలుగుతూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆత్మయందు పరిహారము కలిగి నీవు జీవించినప్పుడు దైవ నిబంధన నీకు కలుగుతుంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే బీదల యందు దాతృత్వం నీవు కలిగి జీవించినప్పుడు, దాతృత్వము నీవు చూపించినప్పుడు దైవాశీర్వాదము నీకు కలుగుతూ ఉందని దేవుడి యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు మాటలోను పవిత్రతలోను ప్రవర్తనలోను ఆలోచనలోను నీవు పాపాన్ని ద్వేషించి నీవు దేవునిని నీవు గౌరవించి ఆయనను నీవు అంగీకరించినప్పుడు దేవుడు నీ యొక్క కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ మార్గాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. కనుక నీవు నీతిగా నడుచుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకునేలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తరలి వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. నీతి కలిగి నీకు భయపడి ప్రభా ఆయా నీ వాక్యమును అంగీకరించి నిన్ను అంగీకరించి జీవించే జీవితాన్ని మాకు దయచేయండి. దాని ద్వారా నీవిచ్చే ఆశీర్వాదములు మా కుటుంబము మేము పొందుకోవడానికి నీ సహాయం మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.